ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేద్దాము. ఎప్పుడైనా సరే మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. సో ఇందుకోసం నేనైతే ఫస్ట్ లైనింగ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశాక మనకు నార్మల్గా ఫస్ట్ బ్యాక్ నెక్ని కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ నెక్ కోసం ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఒకసారి మనమైతే బ్లౌజును తీసుకొని వెడల్పును చెక్ చేసుకోవాలి. ఇలా కొలత బ్లౌజును తీసుకొని ఇట్లా పట్టుకుంటే మనకు నడుము లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఉంటే కినా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కినా మళ్ళీ మనము ఫోల్డింగ్ చేసుకోవాలి కొంచెం తక్కువకి. క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపు అంటే ఇటు సైడ్ ఉండాలి. రెండు ఓపెన్స్ ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇది ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కూర ఉంది కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది, హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్. ఇలా సర్దేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుము లూజును మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకుని ఇక్కడ ఒక ఫస్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేయాలి. ఇది బ్లౌజ్ యొక్క మెయిన్గా వెడల్పు అవుతుంది. అలాగే ఖర్చుల కోసం అయితే నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేయాలంటే ముందు వచ్చేసి మనకు ఇటు సైడు నడుము పట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచుకు మార్కింగ్ చేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ జాయింట్ మిడిల్లో ఇలా పట్టుకుంటే ఈ బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. దానిని ఇలా పెట్టుకొని మార్కింగ్ చేయాలి. ఇక్కడ మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచుకి, అక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేయాలి. ఇది బ్లౌజ్ పొడవు అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవుకు మార్కింగ్ చేసాం కదా, కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్లౌజ్ పొడవును పెంచమన్నారు. అలాగే ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందో ఒకసారి మెజరింగ్ చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి మొత్తము 16.2 ఇంచులు ఉంది కాబట్టి ఇదే పొడవుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ 2 లైన్లను కలుపుకుంటూ లైన్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవును వెడల్పును మార్కింగ్ చేసాం కదా, నెక్ను అలాగే షోల్డర్ను మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి
6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనము చంక పార్ట్ ఉంటుంది కదా, చంక డౌన్ కోసం 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒకసారి చెక్ చేయాలి కరెక్ట్గా ఇక్కడ 6 ఇంచెస్ ఉందో లేదో. అదే 6 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మ్ హోల్ లూజ్ను మార్కింగ్ చేయాలి. నేనైతే ఆర్మ్ హోల్ లూజ్ను ఎప్పుడైనా సరే బ్లౌజ్తోనే మార్కింగ్ చేస్తాను. ఎలా అంటే చూడండి, ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా రాంగ్ సైడ్కి వేసుకొని మనము హ్యాండ్ జాయింట్స్ చేసాం కదా, ఇక్కడికి ఇలా మిడిల్లోకి, అలాగే ఇటు సైడ్ కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి బ్లౌజ్ను. ఇలా ఫోల్డింగ్ చేశాక మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకోవచ్చు. చెస్ట్ లూజన్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఫస్ట్ కుట్టు అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ వచ్చేసి 1.35 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచుకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనము మెజరింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 సైడ్ జాయింట్ చేసాం కదా మిడిల్లోకి, అక్కడికి ఇలా మెజరింగ్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 2 పాయింట్లను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెనుక భాగంలో టక్స్లు వస్తాయి కదా, అందుకోసం మనం ఎక్కడైతే సైడ్ జాయింట్ చేస్తామని మార్కింగ్ చేసామో అక్కడి నుంచి టేప్ను ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే
మనకు టక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ మిడిల్లో ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ టక్స్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేయాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి లైన్ను డ్రా చేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్ పొడవు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచు, అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచు, 3/4 ఇంచుకి మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే ఈ లైన్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కొలత బ్లౌజ్ను తీసుకొని మనం చేసిన మార్కింగ్ మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్ ఇలా పట్టుకొని మెజరింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా చిన్నగా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం కొంచెంగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా నెక్ పట్టును, ఆ తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ను పెట్టుకోవాలి చిన్నగా. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ అనేది 2 మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం.
ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ యొక్క పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవును మార్కింగ్ చేయాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడికి మార్కింగ్ చేయాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ప్లస్ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ చేయాలి. ఇదే పొడవును ఇటు సైడ్ కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చింది కదా, హ్యాండ్ లూజ్ను మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా, ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి మార్కింగ్ చేయాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచెస్కి లేదంటే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 3.5 ఇంచ్కి మార్కింగ్ చేశాను. ఇక్కడైతే ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనము చంక లూజును కొలత బ్లౌజ్ కాకుండా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాంతో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కానీ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం కాబట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఆ తర్వాతనే మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి ఇక్కడికి అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్ను కలుపుకుంటూ లైన్ను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇక్కడ లేదు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి పఫ్ హ్యాండ్స్ అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా పైకి 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ను స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఒకసారి మనం బ్యాక్ పార్ట్ని పెట్టుకొని చెక్ చేసుకోవాలి.
ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ను కింది వైపున ఉంటుంది కదా, ఇటు సైడ్ 2 ఇంచెస్కి, అలాగే ఇటువైపు కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టీలు వస్తాయి కాబట్టి ఇలా ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. కింది క్లాత్ పై క్లాత్ మొత్తం కరెక్ట్గా ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక దీని ప్రకారం అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసే ముందు మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడే ఇలా ఉంది. ఇక్కడ మార్కింగ్ పడిపోతుంది క్లాత్కి. ఇప్పుడు కొలత బ్లౌజులు తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నెక్కునైతే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి చెక్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇక్కడికి పైకి పెంచేయాలి. అలాగే మనము ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచీలా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసి లైన్ అయితే డ్రా చేసుకున్నాం. నేను దీనికి నెక్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కస్టమర్ మరి డీప్ ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్లో డ్రా చేసుకుందాం. అలాగే ఒకసారి కొలత బ్లౌజ్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్కి మనం వేసాం కదా మార్కింగ్, ఇక్కడి నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి చెక్ చేయాలి. జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరి డీప్ కాకుండా పెట్టమని చెప్పారు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము 1/2 ఇంచ్ లోపలికి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ నుంచి కూడా లైన్లో డ్రా చేస్తున్నాం. మనము ఇందాక వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే 1/3 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేయాలి. ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి.
చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము దీని యొక్క లెంత్ను మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి ఎప్పుడైనా సరే ఇలా మార్కింగ్ చేసేటప్పుడు హుక్స్ పట్టీది మాత్రమే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే క్రాస్ పట్టి ఉంటుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి టక్స్లు వేస్తాం కదా షేప్ కోసం, అందుకోసం 1/2 ఇంచు అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచు కలిపి ఇలా 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్గా మధ్యలో ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ యొక్క పొడవును మార్కింగ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ కొలత బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఈ డాట్ని ఇలా పట్టుకుని షోల్డర్ మిడిల్లో పట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ యొక్క మిడిల్ నుంచి మనం ఎక్కడైతే 1/2 ఇంచుకి మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఒరిజినల్ క్లాత్ని తీసుకొని దానిపైన వీటన్నిటిని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ని పెట్టుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్కి అయితే ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, దీన్ని అయితే నేను హ్యాండ్స్కి వేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే క్రాస్ పట్టీలు వాటన్నిటికీ రావాలంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు మిగిలిన కూడా మనకు ఎక్కడైనా క్రాస్ పట్టిన కల యూజ్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా పెట్టేసి మనం ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ను కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్ లేదంటే తక్కువ ఉంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ని హ్యాండ్స్కి కట్ చేసేటప్పుడు ఇలా సింగిల్ ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి మనకు క్లాత్ ఎంత వస్తుందో అర్థం కాదు. సో కాబట్టి ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇట్లా వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లను కట్ చేసుకుందాం. ఇలా క్రాస్గా తీసుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చెక్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్లను కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. అలాగే కింద మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇటు సైడ్ పొడవు వచ్చేసి ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవును మార్కింగ్ చేయాలి కాబట్టి బ్లౌజ్ను తీసుకొని ఇలా ఇక్కడికి మార్కింగ్ చేయాలి. అలాగే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3.5 ఇంచెస్కి ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకుందాం. ఇక్కడైతే ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.